అంశము ఏమనగా ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది. ఈ వాక్యానికి అంశ భాగము ఏమిటి అంటే ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది. అందరు చెప్పండి, ఫలభరితమైనది అనున్నది ఈ వాక్యానికి అంశ భాగమై ఉన్నది. చదవబడిన వాక్య భాగములో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 16 నుండి 19 వచన భాగముల వరకు మనము ఇదివరకే చదువుకొని ఉన్నాం. అక్కడ వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడుచు ఆమె ప్రసవ కాలములో ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మంత్రసానులు చెప్పిన మాట ఏమిటి అంటే, అమ్మా ఇదియు కూడా నీకు కుమారుడే అని చెప్పిరి. ఆ తరువాత ఆమె ఆ ప్రదేశములో మృతి పొందెను అని బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. రాహేలు ఎవరండి? యాకోబు యొక్క భార్య. రాహేలు బెత్లెహేము ఎఫ్రాతా మార్గ మధ్యములో ఆమె ప్రసవ వేదన పడుతూ ప్రసవమునకు సమీపముగా ఉన్నప్పుడు, వేదన పడుతూ ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు అప్పుడు మంత్రసానులు గమనించి ఇది కూడా మగ పిల్లవాడే, కుమారుడే అనినప్పుడు ఆ తరువాత రాహేలు అక్కడ మరణించెను, మృతి చెందెను అని వాక్య భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని సంఘస్థులారా, బెత్లెహేము ఎఫ్రాతా అనున్నది, ఆ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా యూదా వంశములలో ఈ గ్రామము స్వల్పమైన గ్రామమై ఉన్నది. ఎఫ్రాతా బెత్లెహేము లేక బెత్లెహేము ఎఫ్రాతా అనున్నది యూదా వంశములలో ఈ గ్రామము చాలా స్వల్పమైన గ్రామముగా ఉన్నది. అయినను ఇశ్రాయేలీలను ఏలువాడు ఈ గ్రామములో నుండే, ఈ పట్టణములలో నుండే, ఈ బెత్లెహేములో నుండే, ఈ ఎఫ్రాతాలో నుండే వచ్చును. మీకా గ్రంథము చదవండి, 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచన భాగములో అక్కడ వివరణ ఉన్నది. మీకా బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనప్పటికీ నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బెత్లెహేము ఎఫ్రాతా యూదా వంశములో అల్పమైన గ్రామముగా ఉండవచ్చునేమో కానీ దేవుని దృష్టిలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశములలో ఇశ్రాయేలీలను ఏలువాడు ఆ గ్రామములో నుండి రాబోతున్నాడు. ఒకవేళ నీవు నీ కుటుంబములో, నీ వంశావళులలో అల్పమైన వ్యక్తిగా నీవు కనపడవచ్చు, విద్యాభ్యాసములు లేనివాడుగా కనబడవచ్చు,
ధన పేరు ప్రఖ్యాతలు లేని కుటుంబముగా ఉండవచ్చు, ఆస్తిపాస్తులు లేని వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ప్రభువు దృష్టిలో మనమందరము కూడా తన యొక్క బిడ్డలమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ వాక్య భాగములో బెత్లెహేము ఎఫ్రాతా అన్నది యూదా చరిత్రలో, యూదా వంశములోనే అల్పమైన ఒక కుగ్రామము. నా వైపు చూడండి, అల్పమైన చిన్న పట్టణము, కార్నర్ ప్లేస్. ఆ కార్నర్ ప్రదేశమునే దేవుడు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా బెత్లెహేమును దేవుడు దీవించి ప్రకటింపచేసినాడు. రెండవదిగా బెత్లెహేము అనగా రొట్టెల గృహము లేక రొట్టెల ఇల్లు అనున్నది దానికి పేరుగా ఉన్నది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే లోకమునకు జీవ ఆహారమై ఉన్నాను అని సెలవిచ్చిన దేవుని కుమారుడు తన్ను తాను ప్రజలందరి అపరాధముల నిమిత్తమై, ప్రజలందరి రక్షణ నిమిత్తమై తన్ను తాను దేవునికి సజీవ యాగముగా అర్పణ చేయుటకు, అర్పించుకొనుటకు, మరణించుటకు, సమాధి చేయబట్టుటకు, నలుగగొట్టబడుటకు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి ఏర్పాటు చేసుకొని జన్మించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే బెత్లెహేము. అర్థమైందండి? బెత్లెహేము అనగా రొట్టెల గృహము. యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే జీవ ఆహారమై ఉన్నానని ప్రకటించి ఆయన శరీరధారిగా ఈ లోకానికి జన్మించడానికి దిగి వచ్చిన గ్రామము పేరే, జన్మించిన స్థలము పేరే బెత్లెహేము గ్రామము. మనం అందరం కూడా ఒక సీజన్లో పాడుకుంటాం, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, నా రాజు పుట్టేనని తేనని అనే పాటను మనము పాడుకుంటాం. కాబట్టి రక్షకుడు జన్మించిన ప్రదేశమే బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెల గృహము అని అర్థమై ఉన్నది. మూడవదిగా మనము ఈ యొక్క బెత్లెహేము అనగా ఎఫ్రాతా. బెత్లెహేమునకు వేరొక పేరు, మారు పేరు ఎఫ్రాతా. చెప్పండి, ఎఫ్రాతా. మనకు కూడా మారు పేర్లు ఉంటాయి. కొంతమందికి ఇంట్లో ముద్దు పేరుగా చిట్టి, కన్నా, బుజ్జి మరియు బ్రైటీ, మైటీ, స్వీటీ, లూసీ, బ్లెస్సీ, డెల్సీ, డేజీ, డల్సీ అని రకరకాలుగా పేర్లతో ఆమె పేర్లు కానీ ఆ అబ్బాయి పేర్లు కానీ ఇంట్లో చంటి, బంటి ఇంకా రకరకాల పేర్లతో మనం పిలుస్తుంటాం. అనగా అసలైన పేరు ఒకటి ఉంటుంది రికార్డెడ్గా, ముద్దు పేరు కూడా ఉంటుంది, పెట్ నేమ్, ముద్దు పేర్లతో మనము పిలుస్తూ ఉంటాం. అదే రీతిగా బెత్లెహేమునకు వేరొక పేరు, మారు పేరు. ఆ మారు పేరే ఎఫ్రాతా. చెప్పండి, ఎఫ్రాతా. మధ్యలో వాళ్ళు ఉన్నారు, చెప్పండి, ఎఫ్రాతా. ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది. ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి ఆయనలో, క్రీస్తులో ఎవరైతే అంటు కట్టబడతారో, రక్షకుడైన క్రీస్తులో, ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో
ఎవరి జీవితాలైతే అంటు కట్టబడతాయో, తీగలుగా అంటు కట్టబడతారో, వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. వారి జీవితాలు ఎఫ్రాతాగా ఉంటాయి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లి అయిన క్రీస్తు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలుచుదురో, నేను ఎవని యందు నిలుచుదునో వారు బహుగా ఫలించుదురు. థ్యాంక్ యూ సిస్టర్. అదే రీతిగా గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలేషియన్స్ 5th chapter verse 22. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము మరియు మొదలగునవి. ఇవి ఆత్మ ఫలములు ఫలించడి క్రైస్తవులుగా, ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తులుగా, సంఘాలుగా, కుటుంబాలుగా ఎఫ్రాతాను క్రీస్తులో మనము అంటు కట్టబడినప్పుడే మన జీవితాలు ఫలభరితమైన క్రైస్తవ కుటుంబాలుగా దీవింపబడి వర్ధిల్లెదము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయనలో అంటు కట్టబడి ఫలింపబడి దీవెనకరంగా ఉండిన వారి జీవితాలను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకుందాం. అందులో మొదటి వ్యక్తి అబ్రహాము. ఎవరండి? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా, నీ దేశము నుండి, నీ పట్టణం నుండి, నీవు నివసిస్తున్న ప్రాంతము నుండి రమ్మని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము దేవునిని నమ్మి వెంబడించినప్పుడు అబ్రహాము యొక్క జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితముగా దేవుడు అబ్రహామును బహుగా దీవించినాడు. అబ్రహాము అనగా, ఓ దేవా, అబ్రహాము అనగా జనాంగములకు తండ్రి, మరియు అబ్రహాము అనగా విశ్వాసమునకు తండ్రి. అబ్రహామును దేవుడు బహుగా దీవించడానికి గల కారణము ఏమిటి అంటే, అబ్రహాము యొక్క జీవితము దేవుని యందు అంటు కట్టబడినప్పుడు, దేవుని యందు విశ్వసించినప్పుడు, దేవునిని వెంబడించినప్పుడు అబ్రహాము జీవితము ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా దేవుడు అతనిని దీవించినాడు. రెండవ వ్యక్తి ఎవరు అంటే యాకోబు. యాకోబు అనగా ఇశ్రాయేలు. యాకోబు దేవుని యందు విశ్వాసముంచి దేవుని యొక్క వాగ్దానములను పొందుకొనుట యందు ఆసక్తి కలిగిన వాడై బేతేలు దగ్గర రాత్రంతయు కూడా దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు, దేవుని యొక్క మేలులు పొందుకొని, నీవు దీవిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదల కలిగిన వాడై యాకోబు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించినాడు. కాబట్టి యాకోబు జీవితాన్ని దేవుడు ఫలభరితముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దీవించి యాకోబు జీవితమును దేవుడు ఇశ్రాయేలుగా మార్చివేసెను. ఆమేన్. మూడవ వ్యక్తి అంటు కట్టబడి ఫలించిన జాబితాలో నుండి మూడవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మూడవ వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. ఎక్కడ? శ్రమల మధ్య, వేదనల మధ్య, ఒంటరితనములో, దుఃఖములో, కన్నీటిలో నా అనే వారే లేకుండా
బానిసగా జీవిస్తున్న యోసేపు జీవితాన్ని దేవుడు గమనించి దేవునిలో యోసేపు జీవితము అంటుకట్టబడి శ్రమలయందు, వేదనయందు, దుఃఖములయందు, కన్నీటి యందు, బాధలయందు, ఒంటరితనము, నిరాశ, వీటన్నిటి మధ్యలో యోసేపు జీవితము దేవునితో అంటుకట్టబడిన వాడై ఉండిన కారణమును బట్టి యోసేపును దేవుడు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించినాడు. ఎఫ్రాతాగా ఫలభరితమైన దీవెనకరమైన జీవితముగా ఐగుప్తు దేశమంతటికి రెండవ చక్రవర్తిగా యోసేపు జీవితాన్ని దేవుడు ఫలింపచేసినాడు. కారణము దేవునితో అతని జీవితము శ్రమల మధ్య, అన్నీ బాగున్నప్పుడు కాదు, శ్రమల మధ్య, దుఃఖములలో అంటుకట్టబడి ఉండిన కారణమును బట్టి. మూడవ వ్యక్తిని, నాలుగవ వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అనగా దేవుని హృదయానుసారుడు. చెప్పండి, దేవుని హృదయానుసారుడు. దావీదు దేవునిలో అంటుకట్టబడుటకు ముఖ్య కారణము ఆయన ప్రతినిత్యము దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన 103:5 నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని ప్రతినిత్యము దేవునిలో అంటుకట్టబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వందనములు చెల్లించి, స్తోత్రములు చెల్లించడం ద్వారా దావీదు జీవితమును దేవుడు గొర్రెల కాపరిగా ఉండిన ఆయన జీవితాన్ని బహుగా దేవుడు దీవించి ఫలభరితముగా ఇశ్రాయేలు దేశము మీద రాజుగా ఏలుబడి చేయుటకు దావీదు జీవితము ఫలభరితముగా ఆశీర్వదింపబడెను. ఐదవ వ్యక్తిని యోబు జీవితాన్ని మనము గమనించిన ఎడల శ్రమల మధ్య నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఎప్పుడండి అందరు చెప్పండి, నిరీక్షణకు ఏ మాత్రము కూడా ఆధారము లేదు, తన శరీరమంతా కూడా గాయములతో మత్తబడినప్పుడు, మరణానికి సమీపముగా ఉన్నప్పుడు, పేరు, ఆస్తి, హోదా, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు అంతయు కూడా కోల్పోయిన స్థితి, ఊజు దేశములో ఆయన పేరు ప్రఖ్యాతలన్నీ కూడా తుడిచి వేయబడిన పరిస్థితి, చివరికి కట్టుకున్న భార్య సైతము కూడా త్రోసివేసిన పరిస్థితి, ఒంటరితనము, నిరాశ, వేదనతో ఉన్న ఆ రోజులలో నిరీక్షణకు ఏమాత్రము కూడా ఆధారము లేని పరిస్థితులలో నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా ప్రభు యందు నేను సంతోషించెదను అని నిరీక్షణాస్పదముతో అనుచున్న మాట ఏమిటంటే, నా విమోచకుడు సజీవుడు. చెప్పండి ఈ మాట, నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. అట్టి నిరీక్షణతో దేవుని యందు ఆయన జీవితము అంటుకట్టబడినప్పుడు ఎఫ్రాతాగా ఫలభరితముగా రెండంతల మేలులతో యోబు జీవితాన్ని దేవుడు దీవించినాడు. అదే దేవుడు రక్షకుడిగా, దేవునిగా, కాపరిగా, ప్రభువుగా, పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో నేటికి ఆయన సంచరిస్తున్నాడు. సేమ్ గాడ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్ గాడ్. నేటికి ఆయన మన మధ్యలో అటువంటి మేలులతో, ఆశీర్వాదములతో,
ఫలభరితముగా, ఎఫ్రాతాగా, బెత్లెహేముగా నిన్ను నన్ను మనలను దీవెనకరంగా ఉండుటకు ఆయన తన 2 చేతులను చాపి ప్రయాసపడుతున్న ఓ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘమా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసే దేవుడను, నేనే మార్గమునై ఉన్న దేవుడను, నేనే సత్యమునై ఉన్న దేవుడను, నేనే రక్షకుడను, నేనే జీవాధిపతిని అని సెలవిస్తూ పిలుస్తూ ఉన్న ఆ బెత్లెహేము వైపునకు మన జీవితాలు ఈ దినము ప్రయాణము చేయవలెను. కాబట్టి మొదటిగా ఎవరైతే దేవుని యందు అంటుకట్టబడతారో వారి జీవితాలు ఎఫ్రాతాగా, ఫలభరితముగా వారు ఆశీర్వాదములు చూడగలుగుతారు. అలా చూడగలిగిన వారు 5 మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. దేవుడు మిమ్మును దీవించునుగాక. బెత్లెహేము నేర్పించు పాఠములు మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో ధ్యానం చేసుకున్న సమయము 12:55 కావస్తున్నది. బెత్లెహేము నేర్పించు పాఠములు ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచన భాగం. ఆదికాండము అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చాలండి. మొదటిగా బెత్లెహేమును గురించి చదువుతున్నాం. నిండు గర్భవతిగా బెత్లెహేము వైపునకు వచ్చిచుండిన రాహేలు బెత్లెహేములో ప్రవేశించడానికి ముందు బెత్లెహేమునకును ఎఫ్రాతాకును మార్గ మధ్యమున ఆమె రాహేలు ఒక కుమారుని కని అతనికి బెన్యామీను అను నామకరణము తండ్రి చేయుట ద్వారా ఆమె మృతి పొందెను. రాహేలు రూపవతి, సౌందర్యవతి మరియు తన భర్త అయిన యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించినాడు. పితరులలో ఒకడైన యాకోబు యొక్క భార్య రూపవతి, సౌందర్యవతి. అయితే ఈ రాహేలులో ఏమి ఉన్నది అంటే ఆమె రహస్యముగా విగ్రహారాధనకి ఆమె చోటు చేసుకున్న స్త్రీగా ఉన్నది. తన తండ్రి అయిన లాబాను యొక్క విగ్రహములను ఆమె తన ఇంట దొంగలించి వాటిని ఆ యొక్క ఒంటె కర్మాగారములలో వాటిని భద్రపరిచి వాటి మీద ఆమె ఎక్కి కూర్చొని తన తండ్రి లాబాను ఆ విగ్రహాల గురించి అడిగినప్పుడు ఆమె చాకచక్యంగా చెప్పిన సమాధానపు మాటలు ఏమిటి అంటే, తండ్రి, నేను కళగా ఉన్నాను, మీరు వచ్చినప్పుడు నేను లేవకూడదు అని ఆ ఒంటె సామాగ్రి మీద ఆ విగ్రహాలను భద్రపరిచి దానిపైన ఆమె కూర్చొని తన తండ్రితో, నేను కళగా ఉన్నాను, నేను లేవలేను, నన్ను మన్నించుము, ఈ ఒంటెను ఈ ప్రదేశాన్ని నీవు చూడొద్దు. అలా ఆమె రహస్యముగా ఆ విగ్రహాలను దొంగలించి దాచిపెట్టుకొనిన కారణమును బట్టి బహుశా ఆమె విగ్రహారాధన రహస్యంగా చేసి ఉండే స్వభావము, గుణము రాహేలులో ఉండవచ్చు. ఆ కారణమును బట్టి పితరులలో ఒకడైన యాకోబు భార్య అయినప్పటికీ
దేవుడు ఆమెను బెత్లెహేములోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. బెత్లెహేమునకు ఎఫ్రాతాకు మార్గ మధ్యములో ఆమె మరణించినట్లుగా బైబిల్ గ్రంథము ఆమెను గూర్చి తెలియజేయుచున్నది. కారణము ఆమెలో ఉన్న రహస్య జీవితపు విగ్రహారాధన, దేవునికి అవిధేయతతో కూడిన జీవితము, అబద్ధములతో కూడిన జీవితము. ఆ కారణమును బట్టి ఆమె బెత్లెహేములోనికి ప్రవేశించడానికి, రొట్టెల గృహములో ప్రవేశించడానికి దేవుడు ఏమాత్రము కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యము నుండి, ఫరో ఆ యొక్క బంధకముల నుండి, ఫరో యొక్క బందీఖానలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే ప్రవక్త నాయకత్వము ద్వారా విడుదల కల్పించి, మోషే ప్రవక్త వారిని వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలు ప్రజలను ప్రవేశించడానికి తీసుకొని వెళ్తున్న మార్గములో దేవునికి అవిధేయతతో కూడిన ఒక పని కార్యము చేయుట ద్వారా మోషే ప్రవక్తను దేవుడు వాగ్దాన భూమిలోనికి చేయడానికి అనుమతి ఇవ్వలేదు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కృప అనుగ్రహించే దేవుడైనప్పటికీ, ప్రేమించే దేవుడైనప్పటికీ ఆయన న్యాయవంతుడైన దేవుడు. అలా రాహేలులో ఉన్న విగ్రహారాధన పాపమును బట్టి ఆమె బెత్లెహేములోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. మోషే జీవితంలో అవిధేయతను బట్టి, మాట్లాడమంటే బండను కొట్టిన కారణమును బట్టి మోషే ప్రవక్తను సైతము కూడా దేవుడు లెక్క చేయక వాగ్దాన భూమిలోనికి ఆయనను ప్రవేశింపడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ద గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్. నువ్వు పాస్టర్ కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, మనలో దేవునికి ఆయాసకరమైన మార్గములు ఏవైతే ఉన్నాయో, ఏవైతే విగ్రహాలు మనలో ఏలుబడి చేయుచున్నాయో, మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి విగ్రహాలు మా ఇంట్లో ఏమి లేవు, మేము కంప్లీట్గా దేవుని నమ్ముకున్నాం, మేము ఎటువంటి పూజలు కానీ ఏమి కూడా మేము చేయడం లేదు అని మీరు అనవచ్చునేమో. కానీ బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, మనలో మన జీవితాలలో అనేక విగ్రహాలు ఉంటాయి. కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, 1 నుండి 3 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తుతో పాటు లేపబడిన వారమైతే రాహేలు వలె భూ సంబంధమైన విగ్రహారాధన, భూ సంబంధమైన ఆసక్తి, భూ సంబంధమైన ధనము, భూ సంబంధమైన పేరు, భూ సంబంధమైన ప్రఖ్యాతలు, వాటి మీద మీ మనస్సు కేంద్రీకరింపబడకూడదు. బైబిల్ చెప్పుచున్నది, శరీరానుసారులు శరీర విషయముల మీద తమ మనస్సును నిలుపుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద తమ మనస్సును నిలుపుదురు. మనము భూ సంబంధమైన వారుగా కాకుండా
పర సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వభావము కలిగిన వారై మనము ఈ లోకయాత్రలో క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించవలెను. అదే రీతిగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 21లో విగ్రహాలు ఏమేమి ఉన్నాయో చూడండి. అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 21, ఇట్టి వాటిని చేయువారు. దాని పైన మాట శరీర కార్యముల గురించి వ్రాయబడి ఉన్నది. జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన మరియు వేశ్య, ఇవన్నీ కూడా పాప జీవితానికి సంబంధించిన అవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో విగ్రహాలుగా ఏలుబడి చేయించున్నవి. శరీరాశ అనే విగ్రహము, నేత్రాశ అనే విగ్రహము, జీవపు డంబము అనే విగ్రహము, ధనము, పేరు, ప్రఖ్యాత, ఆస్తి, హోదా, స్టేటస్, పలుకుబడి ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో శరీర కార్యములకు సంబంధించిన ఒక్కొక్క విగ్రహమై ఉన్నది. వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఏమాత్రము కూడా స్వతంత్రించు కొనలేరు. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికకు రాస్తూ సెలవిచ్చిన హెచ్చరికతో కూడిన మాటలే ఉన్నవి. మరియు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 21, 27. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలోనికి, అనగా బెత్లెహేములోనికి, అనగా ఎఫ్రాతాలోనికి, అనగా పరలోక రాజ్యంలోనికి గొర్రెపిల్ల జీవ గ్రంథమందు పేరు ఎవరైతే ఆ గ్రంథంలో రాయబడి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు అర్హత, యోగ్యత కలిగిన వారై ఉందురు. చదవండి అమ్మా. కానీ నిషేధమైనది ఏదైనను, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించువాడై దానిలో ప్రవేశించరు. నిషిద్ధమైనది, హేయమైనది, అపవిత్రమైనది ప్రతి విగ్రహారాధన, ధనము, పేరు, ప్రఖ్యాతలు, అబద్ధములు, మోసములు, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ప్రతి విగ్రహారాధన నీ జీవితంలో, కుటుంబంలో, సంఘములో ఉండిన ఎడల నీవు విడవబడుదువు. రాహేలు తన జీవితంలో ఉండిన రహస్య విగ్రహారాధన జీవితమును బట్టి ఆమె బెత్లెహేములోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఆమెకు అనుమతి ఇవ్వలేక ఎఫ్రాతా మార్గ మధ్యములో ఆమె మరణించినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కటి ఉదాహరణతో కూడిన వాక్యము. ధనవంతుడు, వానికి ఏం విగ్రహం అండి? ధనమే విగ్రహము. ఆ ధనమును చూసుకుంటూ నా ప్రాణమా సంతోషించు, అనుభవించు, సుఖించు, ఇదిగో బంగారు చైను, నెక్లెస్, డబ్బు, ఇండ్లు, ఆస్తి, హోదా, వీటన్నిటి యందు ఆ విగ్రహం అందు దివారాత్రులు వాడు సమయము గడుపుతూ, ఆనందిస్తూ, తినుచు, ఉదారంగపు వస్త్రములు ధరించుకొనిన వాడే నిత్యము సుఖానుభవంతో జీవిస్తున్న వారి జీవితం మీదికి అకస్మాత్తుగా దేవుని తీర్పు దిగి వచ్చినప్పుడు, ఓ వెర్రివాడా, ఈనాడు ఒకవేళ నీ ఉద్యోగమును బట్టి, నీ వ్యాపార పరిస్థితులను బట్టి, ధనమును బట్టి, పేరును బట్టి, ఐశ్వర్యమును బట్టి, ఉన్న ఆధిక్యతను బట్టి నీవు ఒక్కొక్కటిగా నీ జీవితంలో అటువంటి విగ్రహారాధన నీ హృదయంలో ఉండిన ఎడల దేవుని రాజ్యమును వారు ఏమాత్రము కూడా స్వతంత్రించుకొనలేరని బైబిల్ గ్రంథము తేటగా మనలను హెచ్చరించుచున్నది. కాబట్టి అటువంటి వాటి విషయములో మనము జాగ్రత్త పడవలెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వారు సాగిపోతున్నప్పుడు వారి యొక్క శరీర క్రియలను బట్టి,
వారి యొక్క అవిధేయత స్థితిని బట్టి, వారి అక్రమ మార్గములను బట్టి, వారు దేవుని ఎడల సనిగిన కార్యములను బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన పలికిన మాటలన్నిటిని బట్టి దేవుడైన యెహోవా వారిని ఏమాత్రము కూడా వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. దే కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. కారణము వారిలో ఉన్న అవిధేయత నైజము. వాక్య భాగములో రాహేలులో ఉన్న విగ్రహారాధన నైజము, ధనవంతునిలో ఉన్న ఆ విగ్రహారాధన ధనమును బట్టి, ప్రకటన గ్రంథములో నిషేధింపబడిన ఏది కూడా ఆయన రాజ్యములో ప్రవేశించడానికి అటువంటి వారికి అనుమతి లేదు, ఇవ్వబడదు. ఒకవేళ నువ్వు సేవకుడు అయిండవచ్చు, మంచి పరిచర్య అయిండవచ్చు, సంఘములో పెద్దగా ఉండవచ్చు, నీ వ్యక్తిగత జీవితములో నీవు లోకానుసారంగా పలుకుబడి విద్యాభ్యాసము ధనము కలిగి ఉండవచ్చును. కానీ ఆత్మీయ జీవితములో నీవు దేవునికి వ్యతిరేకంగా ఏదైతే నీలో విగ్రహాలు ఉంటున్నాయో, ద్వేషము అనే విగ్రహము, పాపము అనే విగ్రహము, అబద్ధము అనే విగ్రహము, మోసము అనే విగ్రహము, శరీరాశలు అనే విగ్రహాలు, నేత్రాశలు అనే విగ్రహాలు, జీవపు డంబము అనే విగ్రహము ఏవైతే నీవు కలిగి ఉన్నావో అటువంటి వారు దేవుని రాజ్యమును ఏమాత్రము కూడా వారు స్వతంత్రించుకొనలేరు. మనల్ని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్నించుకుందాం. రెండవదిగా బెత్లెహేము నేర్పించు పాఠం ఏమిటండి? రెండవదిగా ఏదైతే మనలో అవిధేయత ఉన్నదో, ఏవైతే విగ్రహాలు మనలో ఉన్నాయో వాటిని మనము తీసివేసుకోవాలి. బెత్లెహేము నేర్పించు పాఠము రాహేలు నుండి నేర్చుకున్న పాఠం ఏమిటండి? ఆమెలో విగ్రహారాధన జీవితము గడిపిన కారణం బట్టి ఆమె బెత్లెహేములోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఆదికాండం 35:19 ఉంటుంది ఆ మాట. కాబట్టి బెత్లెహేము నేర్పించు పాఠములో రెండవ పాఠం ఏమిటంటే, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైన మార్గములు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తీసివేసుకోవాలి. మూడవదిగా బెత్లెహేము విడిచిన ఎలీమెలెకు కుటుంబము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగము. బెత్లెహేమును విడిచిన ఎలీమెలెకు కుటుంబము. యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళెను. ఎలీమెలెకు కరువు కలిగినందున మోయాబు ప్రాంతమునకు వెళ్ళి ఆయన భార్య అయిన నయోమి వారి కుమారులతో మోయాబు ప్రాంతంలో వారు నివసించుచూ ఉండిరి. మోయాబు ప్రాంతంలో వారు నివసిస్తూ ఉన్నప్పుడు నయోమి భర్త ఎలీమెలెకు ఆ యొక్క ప్రాంతములో, ఆ దేశములో, ప్రదేశములో ఆయన మృతి చెందెను. ఆ తరువాత నయోమి కుమారులు అది వరకే వివాహము చేయబడి ఉండిరి. వారు కూడా కొంతకాలానికి 2 కుమారులు కూడా చనిపోయిరి. ప్రియమైన దేవుని సంఘస్థులారా, మోయాబు ప్రాంతంలో నయోమి భర్తను ఎలీమెలెకు కోల్పోయినది. 2 కుమారులను ఆమె కోల్పోయినది. బెత్లెహేము విడిచిన నయోమి కుటుంబము దిగజారిన కుటుంబము. బెత్లెహేమును విడిచిన నయోమి కుటుంబము వేదనకు, ఒంటరితనము, నిరాశ, దుఃఖము, కన్నీరు, మరణము,
వేదన చూడగలిగినది నయోమి జీవితంలో. కారణము బెత్లెహేముకు మారు పేరు ఎఫ్రాతా, ఫలభరితమైనది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, ఫలభరితమైన ఆ యొక్క ప్రదేశము. వాటన్నిటినీ విడిచిపెట్టి మోయాబు ప్రాంతములోనికి వెళ్ళుటకు తీర్మానించుకొనిన నయోమి కుటుంబములో భర్తను కోల్పోయినది, 2 కుమారులను కోల్పోయినది. వేదన, దుఃఖము, నిరాశ, మార, చేదు అనుభవాలన్నీ కూడా ఆమె జీవితంలోనికి సంప్రాప్తమాయెను. కారణము రొట్టెల గృహమును ఆమె బెత్లెహేమును విడిచిపెట్టిన కారణమును బట్టి, ఎఫ్రాతాను విడిచిపెట్టిన కారణమును బట్టి, ఫలభరితమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన ప్రాంతంలోనికి వెళ్ళుట ద్వారా తన కుటుంబంలో వేదన, నిరాశ, దుఃఖము సంప్రాప్తము ఆయను. ప్రేమన దేవుని సంఘస్థులారా, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో యెరూషలేమును విడిచి యెరికోకు పోతున్న మార్గములో దొంగల ద్వారా ఒక వ్యక్తి కొట్టబడినాడు. దేనికి? యెరూషలేమును వదిలి, భద్రత కలిగిన ప్రాంతాన్ని వదిలి యెరికో మార్గము గుండా వస్తున్నప్పుడు దొంగల చేతిలో ఆ వ్యక్తి హింసింపబడి, బాధింపబడి, చివరికి ప్రాణము పోయే సైతంనకు దిగజారిపోయినాడు. అదే రీతిగా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలి వేరొక మార్గమునకు వెళ్ళినప్పుడు అతని జీవితములో ఒంటరితనము, చింపరి గుడ్డలు, ఆకలి బాధలు, స్నానము లేని జీవితము, వేదన, దుఃఖము, కన్నీరు, వీటన్నిటిని కూడా అనుభవించడానికి గల మూల కారణము ఏమిటి అంటే తండ్రి ఇంటిని అతడు వదిలి వెళ్ళిను. నయోమి కూడా బెత్లెహేము విడిచి, సమృద్ధిని విడిచి ఆ యొక్క మోయాబు ప్రాంతంకు వెళ్ళుట ద్వారా అక్కడ మేము పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు సంపాదించుకుందాము అన్న ఆలోచనతో వెళ్ళిన కారణం బట్టి ఆమె జీవితంలో ఇవన్నీ కూడా పరిస్థితులు ఏర్పడినాయి. నయోమి తన కోడలు రూతు ఆ దిగజారిన అనుభవంలో నుండి, మోయాబు అనుభవములో నుండి ఎప్పుడైతే బెత్లెహేమునకు వారు తిరిగి రాగలిరో, ఎప్పుడైతే బెత్లెహేములోనికి వారు అడుగు పెట్టిరో, వారి యొక్క జీవితంలో నూతన ఫలభరితమైన ఆశీర్వాదములు, నూతన దీవెనలు, నూతన కృప, సమాధానము నయోమికి, రూతుకు దేవుడు అనుగ్రహించినాడు. ఆ తదుపరి బోయాజును కలుసుకున్నట ద్వారా వారి యొక్క జీవితము ఫలభరితముగా ఆశీర్వదింపబడినది. ఇక నుండి దిగజారిపోయిన మోయాబు ప్రాంతం నుండి వారు బయలుదేరి వచ్చినప్పుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క జీవితాలు ఒకవేళ దిగజారిన అనుభవములో ఉన్నట్లయితే, జిగటగల దొంగ ఊబిలో పడిపోయిన జీవితాలుగా ఉండిన ఎడల, క్రీస్తు ప్రేమ లేకుండా సహవాసమును కోల్పోయి, ఆదరణ కోల్పోయి, రొట్టెల గృహమును విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి లోకానుసారంగా మనము జీవిస్తూ దిగజారే పోయిన అనుభవములో నుండి బైబిల్ చెప్పుచున్నది, లెమ్మో, ఏమంటున్నది? ఆ స్థితి నుండి బయటకు రా, నేను ఆశీర్వదించే దేవుడను. బెత్లెహేము అనగా దేవుని యొక్క మందిరము, బెత్లెహేము అనగా దేవునితో అంటుకట్టబడుట, బెత్లెహేము అనగా రక్షకుని మన హృదయములో కలిగి ఉండుట, బెత్లెహేము అనగా వాక్యము మన హృదయములో కలిగి ఉండుట, బెత్లెహేము అనగా ప్రార్థన జీవితంను సూచిస్తున్నది, బెత్లెహేము అనగా దేవునితో సమాధాన పడుట, బెత్లెహేము అనగా దేవునితో నడుచుట. ఈ అనుభవము కలిగిన వారై దిగజారిన స్థితి నుండి రమ్మని దేవుడు సెలవిస్తుండగా లోబడిన కుటుంబాలు, ఎవరైతే
ఆయన మాటకు విధేయత చూపుతారో, యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుతారో, వారి జీవితాలలో దేవుడు తిరిగి నూతన మేలులు, నూతన ఆశీర్వాదములు, నూతన కృప అనుగ్రహించి ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో అంటుకట్టబడితే బహుగా ఫలించే వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదించే దేవుడు. తన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సో బెత్లెహేము నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి అంటే, మొదటిగా బెత్లెహేము అనగా రొట్టెల గృహము. రెండవదిగా బెత్లెహేము అనగా ఎఫ్రాతా. ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది. ఎవరైతే వారి జీవితాలు క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నారో, పాత నిబంధనలో ఉన్న భక్తులు దేవునిలో అంటుకట్టబడినప్పుడు వారు బహుగా దీవింపబడినారు. అందులో మొదటి వ్యక్తి అబ్రహాం, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి యోసేపు, నాలుగవ వ్యక్తి దావీదు, ఐదవది యోబు. వీరందరూ కూడా దేవునిలో అంటుకట్టబడిన కారణం బట్టి శ్రమల మధ్య వేదన దుఃఖములతో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితాలను ఫలభరితముగా ఎఫ్రాతాగా వారి జీవితాలు దేవుడు దీవించినాడు. ఎఫ్రాతా లేక బెత్లెహేము నేర్పించు పాఠము రెండవది ఏమిటంటే, మన జీవితంలో రాహేలు వలె విగ్రహారాధన ఏదైనా ఉన్నట్లయితే, ధనము, పేరు, శరీరాశలు, నేత్రాశలు, జీవపుటమ్మము, ఇటువంటి వారు దేవుని రాజ్యమును వారు ఏమాత్రం కూడా స్వతంత్రించుకొనలేరు. మూడవదిగా నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు తన భర్త, తన ఇద్దరు కుమారులను కోల్పోయిన స్థితి, దిగజారిన స్థితిలో నుండి తిరిగి పశ్చాత్తాప మనస్సు కలిగిన స్త్రీగా ఎప్పుడైతే బెత్లెహేమునకు చేర్చబడిందో, ఆ బెత్లెహేములో దేవుని ఆశీర్వాదములు ఆమె చూడగలిగినది. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే దిగజారిన అనుభవంలో నుండి బయటకు వచ్చినాడో, తన తండ్రి గృహంలోనికి వెళ్ళినాడో, అక్కడ నూతన వస్త్రములు, నూతన చెప్పులు, భోజనము, సమృద్ధి తప్పిపోయిన కుమారుడు చూడగలిగినాడు. మనము కూడా మన జీవితాలలో దిగజారిన స్థితిలో నుండి యేసయ్యతో మనము అంటుకట్టబడే సంఘముతో మనము అంటుకట్టబడవలెను, వాక్యముతో అంటుకట్టబడలేను. బెత్లెహేము అనగా ప్రార్థనా జీవితముతో మనము అంటుకట్టబడినప్పుడే మన జీవితము ఫలభరితముగా విస్తరింపబడునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కానుకలు ప్రోగు చేసుకుని